అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఒక స్త్రీతో మీ మనసులోని మాట మాట్లాడతారు. మీరు వారిని ఇష్టపడుతున్నారనే విషయాన్ని వారితో చెప్తారు. ఈ విషయం చెప్పిన తర్వాత మీకు ఒక షాకింగ్ వార్త అయితే అందుతుంది. ఇక ఈ రోజు మీరు మంచి సమయం అందరితో గడపగలుగుతారు. ఈ రోజు మీకు సాయంత్రం వేళ ఒక వ్యక్తి పరిచయం అవ్వడం అంటూ జరుగుతుంది. బయటకు వెళ్ళినట్లయితే ఆ వ్యక్తి యొక్క పరిచయం మీకు చాలా ప్రయోజనకరంగా సాధ్యమవుతుంది. ప్రయోజనకరమైనటువంటి మరియు ఫలితాలను పొందగలుగుతారు. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మీ రోజువారీ దుస్తువులలో ఈరోజు మీరు ఎక్కువగా మీరు ఈరోజు తెలుపు రంగు దుస్తువులు కానీ పసుపు రంగు దుస్తులను కానీ చేర్చండి. మరియు ఈరోజు ఎక్కువగా హాని కలిగించేటటువంటి పానీయాలను సేకరించకూడదు. ఇలా చేసినట్లయితే గనక మీకు ఈరోజు శుభదినముగా ఉంటుంది. ఈరోజు పార్టీలలో ఎక్కువగా మీరు నూనెలో వేయించిన ఆహార పదార్థాలను మానాల్సి ఉంటుంది. మీరు ఇలా తీసుకున్నట్లయితే కనుక మీకు కడుపుకు సంబంధించిన సమస్యలు అయితే బాగా వేధిస్తాయి. ఒక దానిని మించి మరొక దాని నుండి ఆర్థిక లబ్ధి అనేది వస్తూనే ఉంటుంది. రోజువారీ మీకు కార్యక్రమాలలో ఈరోజు ఒక ఎక్కువగా మీకు పని అనేది లభించే అవకాశం ఉంది. రోజు చేసే పని కంటే కూడా ఎక్కువగా పని అనేది రోజు లభిస్తుంది. పనిలో గొప్ప లబ్ధిని మీరు పొందగలుగుతారు. ఈరోజు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేనిచో అనవసర తగాదాలు గొడవలు జరిగే ప్రమాదం కూడా ఉంది. మీ చుట్టూ ఉన్న వారే మీకు మీ శ్రీమతికి మధ్యన అభిప్రాయ భేదాలు సృష్టించి ప్రయత్నాలతో చేస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇది. భార్యాభర్తల మధ్య గొడవలు జరగకుండా నరదృష్టి నుండి తప్పించుకోవాలి. ప్రేమకు ఎవరి నరదృష్టి తగలకూడదంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా మెడలో ఈరోజు గడ్డముకు కాయలను ఒక దారంలో గుచ్చి ధరించండి. లేదా ఈరోజు మీరు నుదుటిపైన తెలుపు చందనం తిలకం వర్తించుకోండి. ఇలా చేసినట్లయితే ఎటువంటి నరదృష్టి అనేది మీకు తగలకుండా మీరు జాగ్రత్తగా ఉండగలుగుతారు. ఈ రోజు మీరు మాత్రం ఎక్కువగా నీళ్లు త్రాగాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రం అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో సంతోషం నిండే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ సంకల్ప బలంతో మీరు ఈరోజు కుటుంబంలో సంతోషాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. మానసిక ఉద్వేగానికి గురికాకుండా ఉండండి. వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు నిధుల కొరతకు దారి తీయగలవు. ఈరోజు ఏదైనా నిర్ణయము మీకు తెలిసినా ఎవరి మీదైనా సరే మీరు రుద్దాలని ప్రయత్నిస్తే మీకు మీరే హాని చేసుకున్నట్లయితుంది. అనుకూలమైన ఫలితాల కోసము మీరు మీ పరిస్థితిని ఓర్పుతో ప్రశాంతంగా నిర్వహించేలాగా చూసుకోవాలి. భావోద్వేగాలు మిమ్మల్ని చికాకు పెడతాయి. మీరు ఏ కొత్త ప్రాజెక్ట్ అంగీకరించేటప్పుడైనా సరే 1-2 సార్లు ఆలోచించండి. మీరు మంచి సమాచారాన్ని అందుకోవడానికి ప్రశంసనీయంగా అయితే ఉంటారు. ఎక్కువ ఖర్చు మీకు ఈరోజు చేసినందుకు మరి మీకు మీ యొక్క జీవిత భాగస్వామితో గొడవలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే భార్య భర్తలు ఉండవలసినటువంటి రోజు ఇది. మీరు మీ చేతులారా మీ శుభదినంగా మార్చుకోగలుగుతారు. మీరు ఈరోజు విద్యార్థులు అయితే మరి ఎంత కష్టించారో అంత ఫలితం అయితే దక్కించుకోగలుగుతారు. ఎవరైతే మరి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈరోజు మరి ఉద్యోగం కోసం మంచి ప్రయత్నాలు జరిగిపోతాయి. అంటే ఏ కంపెనీలో అయితే వారికి ఉద్యోగం లభించాలనుకుంటున్నారో ఆ కంపెనీ నుండి కూడా వారికి మరి ఇంటర్వ్యూల కోసం కాల్ రావడం అనేది కూడా సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈరోజు ఈ రాశి వారికి చూసినట్లయితే కనుక ఎక్కువగా లక్కీ సంఖ్య చూస్తే 86, మరి లక్కీ కలర్ లేత గోధుమ రంగు. మరి దాన ధర్మాలు చేయటం వల్ల మంచి పరిహారం అనేది జరుగుతుంది. రాశి వారికి దోష నివారణ కూడా జరుగుతుంది. పసుపు రంగు దుస్తులను దానం చేయండి. దత్తాత్రేయుని పూజించండి. శుభదినంగా అయితే ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.